నమస్కారం. ఈరోజు మనం మధుమేహకి ఒక కాంప్లికేషన్ ఉంటుంది, న్యూరోపతి. ఈ న్యూరోపతి ఏమంటే చాలా రోజులు పేషెంట్కి దాదాపు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు అయిపోయింది అనుకోండి, అప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. దీనిలో ముఖ్యంగా పేషెంట్స్ ఏం చెప్తారంటే వాళ్ళ పేషెంట్ లక్షణాలు కూడా వేరే వేరేగా చెప్తారు. ఒకళ్ళు ఏం చెప్తారంటే కాల్లో తిమ్మిరి వచ్చినట్టు చెప్తారు, ఒకళ్ళేమో కాల్లో ప్రిక్కింగ్ సెన్సేషన్, ఏదో ముళ్ళు నుండి గుచ్చినలకు అట్లా ఫీలింగ్ వస్తుంది అలా అంటారు. కొంతమంది ఏమంటే నొప్పి అని చెప్తారు, అరికాల్లో నొప్పిలు అని చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే నా కాళ్ళు అంతా బండలాగా అయిపోయింది, అసలు కాళ్ళు ఎత్తే కింద అసలు నా కాళ్ళు లేవు, అట్లా ఫీలింగ్ వస్తుంది. సో ఇది ముఖ్యంగా ఎందుకు అవుతుందంటే ఆ రక్త నరాలు ఉంటుంది, దానికి సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ లేకుంటే దాంతో ఈ ప్రాబ్లం వస్తుంది. దీనికి చాలా వరకు పబ్లిక్ మన జనాలు ఏమనుకుంటున్నారంటే ఏదో పెయిన్ కిల్లర్ కానీ నొప్పి మాత్రలు వేసుకుంటే దాన్ని నివారణ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కొంతమంది నొప్పి మాత్రలు వేసుకుంటే ఇంకా మొత్తం ఎక్కువ అయిపోతుంది, దాని తర్వాత అది కూడా వాళ్ళకి ఇంకా సెన్సేషన్ తక్కువ అయిపోతుంది. దీనికి ముఖ్యంగా కారణం ఏమంటే ఆహారము. డయాబెటీస్ అన్కంట్రోల్గా ఉండదు అనుకోండి, చాలా రోజులు కంట్రోల్ లేదు, వాళ్ళు దాంతోపాటు కొన్ని అలవాట్లు ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్కి కొంచెం ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ అట్లా తాగే అలవాటు ఉంది అనుకోండి, వాళ్ళ కొంచెం సహజంగా కొంతమందికి ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, నర్వ్స్కి కింద అరికాల్లో ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, దాంతో కూడా ఇట్లా ప్రాబ్లం వస్తుంది. సో ఈ విధంగా మనం ఈ న్యూరోపతిని చాలా జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయాలి. ఇది డయాబెటీస్లో చాలా క్లిష్టమైన సమస్య ఉంటుంది. దీనివలన ఏమైనా కింద ఏమైనా దెబ్బ తగిలింది అనుకోండి, పేషెంట్కి సెన్సేషన్ ఉండదు. సో ఒక్కొక్కసారి చిన్నగా ముళ్ళు గుర్చుకుంటుంది, వాళ్ళకి తెలియదు, పాపం ఏమైనా కాలిపోయింది అనుకోండి తెలియదు. సో రాను రాను అది మానని గాయం అయిపోతుంది, అంటే నాన్ హీలింగ్ అన్సల్ అయిపోతుంది, అది పెద్ద కాంప్లికేషన్ అవుతుంది. సో దీనికి అందరికీ ఒకటే సమాధానం షుగర్ని కంట్రోల్ చేసుకోవాలి.